platoon civil men led by Sri T. Srinivasulu garu, SI of Police VR Chittoor, assisted by Sri T. Suresh Babu garu, ARSI. Fourth platoon women police led by Srimati P. Jayasree, assisted by S.M. Rekha, Taluka Mail, Chittoor. Fifth platoon home guards led by Sri M.S. Annakula, assisted by R. Shivaprakash. Sixth platoon NCC senior boys led by Chiranjeevi Jesse, assisted by Kumari G. Meghana. Seventh platoon Bharat Scouts and Guides boys led by Chiranjeevi E. Mohan Babu, assisted by Chiranjeevi S. Praveen Kumar. Eighth platoon Bharat Scouts and Guides girls led by Kumari B. Radhika, Bairadupalli, Sri, assisted by Kumari Chaitanya Lakshmi, Vijayapuram Ramkuttam. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా పోలీసు శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ పరేడ్ ఆద్యంతం చూపరులను ఎంతగానో ఆకట్టుకుందని భావిస్తూ వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారికి కరతాళ ధ్వనులతో వారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా ఆహుతులందరినీ కోరుకుంటున్నాము. మరి తదుపరి కార్యక్రమం వివిధ శాఖల వైజ్గా టాబ్లెట్స్ ప్రదర్శన చేయడం జరుగుతుంది. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసినటువంటి జిల్లా ప్రగతి శకటాల ప్రదర్శన ఇప్పుడు ఉంటుంది. ఉత్సవాలు, పుష్కరాలు, ధర్నాలు జరిగే ప్రదేశాలలో ముందుగా నేర ప్రవృత్తి కలిగినటువంటి అనుమానాస్పద వ్యక్తులను గుర్తుపట్టడానికి ఉపయోగిస్తారు. ఇందులో అత్యాధునిక వైర్లెస్ కెమెరాస్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, 360 డిగ్రీస్ CCTV కెమెరా మరియు వైర్లెస్ కమ్యూనికేషన్ ని కలిగి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక ఆందోళనలు మరియు భారీ నిరసనలు అదుపు చేయడానికి ఉపయోగించే ఒక ప్రత్యేకమైన నియంత్రణ వాహనం. ఈ వాహనం అల్లర్లు, ధర్నాలు మరియు ఆందోళన సమయంలో గుంపులను అదుపు చేయడానికి మరియు ఆందోళనకారులను చెదరగొట్టడానికి ఈ వాహనం ద్వారా టియర్ గ్యాస్ ను ఉపయోగించి ఆందోళనకారులను చెదరగొడుతుంది. తర్వాత మన ముందుకు రాబోయే Very good, very good, good. Come on, గట్టిగా చప్పట్లు, good. Very good, అమ్మా. డాగ్ షాడో, కంగ్రాచులేషన్స్. దయచేసి ఇక్కడ డాగ్ షో జరుగుతోంది. ఎవరు కూడా ఇక్కడ అడ్డుగా ఉంటే మన అతిథులకు కనిపించదండి. దయచేసి కోఆపరేట్ చేయాలి మీడియా ప్రతినిధులు, ప్లీజ్. గట్టిగా క్లాప్స్, గట్టిగా. వెరీ గుడ్ షాడో. వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు. నెక్స్ట్ వెరీ గుడ్. నెక్స్ట్ డెమో మనకు ఒక 4 సూట్ కేసు మన ముందుకు ఉంచడం జరుగుతుంది. ఆ 4 సూట్ కేసులో ఒక దాంట్లో మాత్రమే ఎక్స్ప్లోజివ్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లోజివ్స్ ని డాగ్ ఎలా గుర్తించుతో చూద్దాం ఒకసారి. ఆ సూట్ కేసు తెచ్చిపెట్టాడు మా డాగ్ స్క్వాడ్ పార్టీ.
అక్కడ పెట్టు, ఆ లాస్ట్ పెట్టు. లబ్ధి పొందడం జరిగింది. ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ లో స్కూల్ బ్యాగ్, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, బెల్ట్, 3 జతల యూనిఫామ్ క్లాత్స్, 1 జత బూట్లు, 2 జతల సాక్స్లు, పిక్టోరియల్ డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీలు ఉంటాయి. అలాగే రవాణా భత్యం కూడా విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. విద్యార్థుల నివాస స్థలం నుండి ప్రైమరీ వారికి 1 కిలోమీటర్ పరిధి, అప్పర్ ప్రైమరీ వారికి 3 కిలోమీటర్ల పరిధి, ఉన్నత పాఠశాల వారికి 5 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు లేకుండా ఉన్నట్లయితే ఈ పథకం వర్తిస్తుంది. ఈ సంవత్సర రవాణా భత్యం పథకం ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున 5,686 మంది లబ్ధి పొందడం జరిగింది. మెగా పీటీఎం 3.0 తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య ఒక దృఢమైన బంధాన్ని ఏర్పరచడం ఈ చేస్తున్నది. పంప్ స్టోరేజ్ విధానం ద్వారా విద్యుత్ తయారు చేసి రాత్రి పీక్ లోడ్ నందు తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మరి ఆధునిక ఈ రోజు రాబోయేటువంటి భవిష్యత్తులో సౌర విద్యుత్ అనేటువంటిది పర్యావరణ పరిరక్షణలో అత్యంత కీలకమైనది. దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తున్నటువంటిది ఆంధ్రప్రదేశ్ దక్షిణ విద్యుత్ ప్రాంత విద్యుత్ సరఫరా సంస్థ చిత్తూరు జిల్లా అందులో మొదటి స్థానంలో కొనసాగాలని మనమందరం కూడా ఈ సందర్భంగా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వివిధ చిత్తూరు జిల్లా మరియు ఇంటర్మీడియట్ పరీక్షల నందు గరిష్ట ప్రతిభ చూపడానికి ఉత్సాహపరచడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు కేజీబీవీలలో అనాథ, నిరుపేద, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ బాలికల కోసం 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు అత్యుత్తమ ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన, ఉచిత వసతి, బోధన సౌకర్యాలు కలుగజేయడం జరుగుతుంది. మోడల్ ప్రైమరీ స్కూల్స్ ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి అనే భావనతో చిత్తూరు జిల్లాలో 498 మోడల్ స్కూల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సహిత విద్య, రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ, పిఎంశ్రీ పాఠశాలలు ఇలా ఎన్నో వినూత్న కార్యక్రమాల్ని చిత్తూరు జిల్లాలో ఎంతో సమర్థవంతంగా అమలు చేస్తారు. ఐఆర్బీ బోర్డు ఉపయోగించి చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు చాలా మంది వరదల్లో చిక్కున్న బాధితులను కాపాడడం జరిగింది. రెస్క్యూ టెండర్ వాహనం ఈ సంవత్సరం అగ్నిమాపక శాఖ 179 అగ్ని ప్రమాదాలు, 67 రెస్క్యూ కాల్స్ హాజరు కావడం జరిగింది. 11,97,41 ఆస్తిని కాపాడడానికి దాదాపు 8 మంది మనుషుల ప్రాణాలను 20 జంతువులను కాపాడడం జరిగింది. తర్వాత మన ముందుకు రాబోతోంది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ శకటం పాల శీతలీకరణ కేంద్రాన్ని ప్రతిబింబిస్తూ మన ముందుకు రాబోతోంది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ శకటం. పాడి పశువులకు నెలవన్న చిత్తూరు జిల్లాలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మండల మహిళా సమాఖ్యలకు